గుడ్ మార్నింగ్. నిన్న కోటింగ్ బాగా పనిచేసినట్టుంది వంపుడు మీడియాకు. ఈరోజు బాగానే కవర్ చేసినట్టున్నారు. అంటే అసలు రోజు కంటే కొసరి రోజు బాగానే కవర్ చేసినట్టున్నారు. తుఫాను గాయం, భారీ విధ్వంసం సృష్టించిన మెంతా తుఫాన్. హెడ్డింగ్స్, మంచి హెడ్డింగ్స్ పెట్టినారు. సర్కారు సాయం, ఆ మడుగు పెట్టకపోతే వీళ్ళకి సాయం రాదు కదా, బాబు గారు సాయం చేయరు కదా. సత్వరమే పరిహారం. కుళ్ళు మూసుకున్న కుళ్ళు. మెంతా పైన వైసీపీ బురద పంత. బాబు పవన్ ఏసీ గదులకు పరిమితమయ్యారట. 25వ తేదీ నుంచి 19 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్. ముందు జాగ్రత్త చర్యల కోసం ఆయా జిల్లాలకు నిధులు. బాబు పవన్ ఏసీ గదులకు పరిమితమయ్యారు. ఎస్, ఓకే. ఇప్పుడు మీరు కంప్యూటర్ల ముందు కూర్చొని ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. ఏముంటుంది కంప్యూటర్లో? ఏముంటుందండి కంప్యూటర్లో? చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లోనే అన్నీ చూస్తూ ఉండొచ్చు. వీళ్ళు అదే పనిగా రాత్రి 2:30-3 గంటల వరకు పర్యవేక్షించారంట. ఈ రెండు ఉంపుడు మీడియా వాళ్ళు కింది నుంచి పైనుంచి వెనక నుంచి ఫోటోలు తీయడం, అవి పలిచి చేయడం, ఏదో చేయడం. ప్రజలకు తెలియదా ఎవరేం చేస్తున్నారు? దాన్ని మీరు అంటే ఈ వరదను కూడా, ఈ తుఫాను కూడా, ఈ మెంతా తుఫాను కూడా రాజకీయంగా చేసుకోవడానికి కోసం మీ ప్రయత్నాలు మీరు చేశారు. తర్వాత ఇంకో విషయం, కల్తీ నెయ్యి కేసులో వైవీపీఏ అరెస్ట్. ఇది ఫ్రంట్ పేజీలో రాశారు వీళ్ళు. ఇది మాత్రం ఫ్రంట్ పేజీలో రాశారు. మెడికల్ కాలేజీల గురించి, పీపీపీ గురించి మాత్రం రాయరు. ఏమి రాశారు పీపీపీ గురించి ఫ్రంట్ పేజీలో? పీపీపీని మేము ఆపలేమని హైకోర్టు చెప్పిందంట. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి చట్టవిరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేము, టెండర్ ప్రక్రియ ఆగేలా ఉత్తర్వు ఇవ్వలేము. మెడికల్ కాలేజీలపైన తేల్చి చెప్పిన హైకోర్టు కౌంటర్దారుకు సర్కారు నియమం. థర్డ్ హక్కులు ఇవ్వకుండా చూడాలన్న పిటిషన్ అభ్యర్థులను తిరస్కరించిన ధర్మాసనం. ఇది ఒక పెద్ద గొప్ప విజయంగా, కూటమి ప్రభుత్వం గెలుచుకున్న మౌన్నతమైన విజయంగా భావిస్తూ ఫ్రంట్ పేజీలో రాసుకొని వచ్చింది ఓ పేపర్. అంటే దాని గురించి బాధ లేదు వీళ్ళకు. నెక్స్ట్ ఇంకోటి, జగన్ కోర్టుకు రావాల్సిందే, దీని ఫ్రంట్ పేజీలో రాసుకున్నారు. చూడు వాళ్ళ వాడకం ఎట్లా ఉంటుంది, ఆ పేపర్లు, ఆ మీడియా, ఆ జర్నలిజం యొక్క విలువలు ఎట్లా ఉంటాయి. దేన్ని ప్రధాన ఐటెంగా శీర్షికగా వాళ్ళు రాస్తారంటే ఇదే. 24 గంటలు ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన ఆ నిమిషం నుంచి ఈ రోజు వరకు వ్యక్తిత్వ హననమే తప్ప మిగతాది ఉండదు. మంచిని ఎప్పుడు మంచి అనవు. మంచి అంటే వీళ్ళ మనిషి మళ్ళీ ముంచుకుంటాడు కదా, ముంచాల్సి వస్తుంది కదా. కాబట్టి చెప్పం. నవంబర్ 14లోపు వ్యక్తిగత హాజరుకు గతంలోనే ఆదించే కోర్టు తప్పుడు ఫోన్ నంబర్ వ్యవహారంలో సిబిఐ పిటిషన్ కొట్టివేత. ఆ సందర్భంగా దీని గురించి పెద్ద ఇది చేశారు. కూటమి ప్రభుత్వం సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలు, ఈ సైకో, ఈ ఉంపుడు పేపర్లు, మీడియాలు కొన్ని ఆ తప్పుడు నెంబర్ ఇచ్చారని హైకోర్టు చించి ఇసిరి పడేసింది. అది పెద్ద విషయం కాదు పోరా అని చెప్పి. ఇది